యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. పవర్ కట్ కారణంగా రికార్డింగ్స్ మరియు ట్రాన్స్మిషన్స్ అసౌకర్యానికి గురవుతున్నాయి. కనుక పవర్ కట్ అధిగమించేటట్లు ప్రభువు సహాయం చేసేట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాద సన్నిధిలో చేరాము, ప్రార్థిస్తున్నాము. మీరు జవాబిచ్చు దేవుడు ప్రభువా, మీ చిత్తమే అంతిమము. మా జీవితాల్లో మీ చిత్తం జరగాలి, దానికై ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులు రక్షించబడాలి, కృప చూపుము. ఎపిసోడ్ సహకారులు ప్రభువా, గత 15 దినాలుగా ఎవరు లేరు. మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. నాయన, మీ కార్యము మీరు జరిగించితేనే మేము చూడగలము. షోములోను కరువు ఒక్క దినాన తీర్చివేసిన సమర్థుడవు కనుక నాయన, ఈ పరిస్థితులు అధిగమించుటకు కృపనిమ్మని, మా ప్రేక్షకులతో మీరు మాట్లాడమని యేసు దివ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 102వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. దావీదు భక్తుడు తన ప్రాణము సొక్కిపోయిన వేళ, సొమ్మసిల్లిన వేళ అతడు రాసిన కీర్తన. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సొమ్మసిల్లిన అనుభవాలు ఉంటాయి. కష్టాలు జీవితం మీదకు దాడి చేస్తున్నప్పుడు, కన్నీటిమయమైన పరిస్థితులు వ్యక్తుల జీవితాల్లో ఉంటుంటాయి. దావీదు భక్తుడు చరిత్ర గంభీరమైన చరిత్ర. ఒక పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా జీవితంలో ప్రారంభంలో ఉన్న దావీదు ఒక చక్రవర్తిగా ముగించాడు తన జీవితాన్ని. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఎదురుదాళ్ళు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నేను చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాను, ఇప్పటికి చాలా కష్టాలు చూసాం, చాలా షాక్స్ అనుభవించాల్సి వచ్చింది, లోతైన గాయాలు చూడాల్సి వచ్చింది జీవితంలో. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందా, తట్టుకోగలుగుతావా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. సొమ్మసిల్లిపోయిన ఎక్స్పీరియన్స్, అనుభవం మనిషిని కృంగజేస్తుంది. అట్లాంటప్పుడే మనం దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. దావీదు 102వ సంకీర్తనలో ఇలాంటి అనుభవంలో ఉన్నాడు. 103వ సంకీర్తనలో స్తుతించటానికి గొప్ప అనుభవాన్ని తీసుకున్నాడు. ఒక శ్రమ, ఒక మేలు, ఒక కష్టం, ఒక లాభం, ఒక లోతైన అనుభవం, ఒక ఎత్తైన అనుభవం. కనుక మానవుని జీవితం, విశ్వాస యాత్ర చాలా గంభీరమైనటువంటిది. అర్థం చేసుకోవాలి మనం. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సంతోషం కలిగిందని ఉప్పొంగటానికి వీల్లేదు. కనుక దావీదు జీవితం మన కోసమే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం.
యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. ఉదయాన్నే లేచి మీరు పడక మీద నుండి దిగిన వెంటనే ప్రార్థించారా? ఇక్కడ దావీదు కీర్తనకారుడు తన ప్రార్థనలో మొరపెడుతున్నాడు. ప్రార్థనే ఊపిరిగా జీవించాడు. ప్రార్థనే ఊపిరిగా జీవించాడు. నా కష్టదినమున నాకు విముఖుడుగా ఉండద్దయ్యా, నాకు చెవియొగ్గి నేను మొరలిడునాడు త్వరపడి నాకు ఉత్తరమివ్వు. చూడండి, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో రకరకాలైనటువంటి హెల్ప్ లైన్స్ ఉన్నాయి. మనకి రకరకాలైన హెల్ప్ లైన్స్. మనం ఒక కట్టుదిట్టమైన ప్రజాస్వామ్యంలో, పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థలో జీవిస్తున్నాం భారతదేశంలో. మనకు ఏ సమస్య వచ్చినా వివిధ రకాల హెల్ప్ లైన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఆరోగ్యపరంగా ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయి, అలాగే సెక్యూరిటీ పరంగా చట్టాలు ఉన్నాయి, పోలీసు ఉన్నారు. అలా మనం అన్ని విధాల వీఆర్ ప్రొటెక్టెడ్ పీపుల్. మనం ఈరోజు ఒక వ్యవస్థలో ఉన్నాం. శత్రు భయం లేదు మనకి, లేదా ఆహార భయం లేదు, ఆహారం దొరకదేమో అనేది లేదు. మీకు విషయం తెలుసా? మనిషి యొక్క అవసరత, ప్రాథమిక అవసరత ఆహారం. ఆహారాన్ని ప్రతి వ్యక్తికి ప్రొవైడ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. అర్థమవుతుందా? వీడు ఆకలితో చచ్చిపోతున్నాడు అని అంటే అది ప్రభుత్వం ఫాల్ట్ అవుతుంది. కనుక వాళ్ళు ముందుకు రావాలా. ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో చనిపోయారు, కుటుంబం అనాథ అయిందంటే ఎక్స్గ్రేష్ ఇవ్వాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పి వాక్యంలో అర్థమయ్యేట్టు మీకు వివరించాలనుకుంటున్నానంటే వీఆర్ ప్రొటెక్టెడ్. కానీ మరి దావీదు రోజుల్లో దావీదుకి ఏ భద్రతలు ఉన్నాయి? ఫైట్ అండ్ లివ్, దట్స్ ఆల్. పోరాటంతో జీవించాల్సిందే, పోరాటంతో జీవించాలి. కొంచెం ఆర్థికంగా బాగున్నాం అనుకుంటే ఎటు నుంచి వస్తారో వివిధ జాతుల ప్రజలు వస్తారు, కొట్టేస్తారు, తీసుకెళ్ళిపోతారు. జాతుల మధ్య యుద్ధాలు ఉండేవి. ఎవరికైనా సరే బలమైన జాతి ఉందనుకోండి, కింద జాతిని అణగదొక్కేస్తారు. కొన్ని జాతులు ఉన్నాయి, ఫిలిస్తీన్లు, అమాలేకీయులు, ఇట్లాంటి వాళ్ళు నిత్యం వాళ్ళు దోపిడీదారులుగానే ఉంటారు. అట్లాంటి అన్ప్రొటెక్టెడ్ డేస్లో, అన్ప్రొటెక్టెడ్ ప్రొవిజన్ కండిషన్స్లో దావీదు మరియు ఇశ్రాయేలీయులు బతికారు. వారికి ప్రొటెక్షన్ ఎవరంటే దేవుడే. అందుకే రాజు, చక్రవర్తి దీనత్వంతో మొరపెట్టడం మనం చూస్తున్నాము. మనం కూడా అంతే కదా. మనకు అన్ని రకాల సహాయాలు సీజ్ అయిపోయినప్పుడు, దేవుని వైపు తప్ప వేరే దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం? ఆయన వైపే చూస్తాం. నీ చిత్తం నాయన, నువ్వు జవాబు ఇవ్వకపోతే మేమేం చేయలేము ఉంటాం. అదే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా మొర నీ దగ్గరికి చేరని. ప్లీజ్ లిజన్ మై ప్రేయర్ మై లార్డ్. చేరని అయ్యా. చూడండి, మానవ మనసు విచిత్రమైంది. చేరని అంటే చేరనివుడా దేవుడు? ప్రార్థన అంటే చేరుతుంది, చేరింది అనే కన్ఫర్మేషన్ నాకు తెలియాలి. మనం కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ పోస్ట్స్ పంపిస్తుంటాం. ఆ ఉత్తరం అందింది, వాళ్ళు అందుకున్నారు అని తెలియటానికి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పెడతాం. వాళ్ళు ఆ ఎక్నాలెడ్జ్మెంట్ మీద సైన్ చేసి రిటర్న్ పంపిస్తారు, అది మనకు అందుతుంది. రిజిస్టర్డ్ లెటర్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్. రిజిస్టర్డ్ లెటర్ ఈజ్ లైక్ ఎ ప్రేయర్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఈజ్ జస్ట్ లైక్ ఎన్ స్మాల్ ఆన్సర్ ఫర్ రిసీవింగ్ అవర్ ప్రేయర్. కనుక ఎక్నాలెడ్జ్ మై ప్రేయర్,
దేవా నువ్వు నా ప్రార్థన నీ దగ్గరికి చేరని. పోస్ట్ అందిందో లేదో తెలియదు, మామూలు ఆర్డినరీ పోస్ట్ వేస్తే ఎక్నాలజ్మెంట్తో పెడితే వస్తుంది, అందిందో లేదో తెలుస్తుంది. ఈ మధ్యన నేను ఒక 4 రిజిస్టర్ పోస్ట్ చేయించాను, ఇప్పటికి అక్నాలజ్మెంట్ అందలేదు, 10 రోజులు అయిపోతుంది. నేను అడిగాను శ్రీనివాస్ గారిని, అయ్యా ఏమిటి ఇంకా అక్నాలజ్మెంట్స్ రాలేదు, అందేయా లేదా, ఎంక్వైరీ చేస్తున్నావు అన్నాడు. అర్థమవుతుందా? నీ దరికి చేరనయ్యి నా మనవి. నా కష్టదినమున నాకు విముఖుడుగా ఉండద్దయ్యా, నాకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, నాకు ముఖం తిప్పుకోవద్దు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు. కనుక కొన్ని సందర్భాలు ఆర్థిక విషయాలు ఇట్లాంటివి వస్తాయి, ఆరోగ్య విషయాల్లో కూడా చూశాను నేను చాలామంది దగ్గర. ఇక దేవుడు తప్ప ఎవరు చేస్తారు? కానీ దేవుడు చేస్తే తప్ప ఏమాత్రం కూడా సక్సెస్ కాదు అనే అంశాలు ఉంటాయి. గత దినం నేను ఒక వైద్యునితో మాట్లాడుతున్నాను, ఒక పేషెంట్ గురించి. చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన, హోప్లెస్ కండిషన్లో ఉన్నాడు. ఆయనతో ఆ డాక్టర్ అన్నాడు, వీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్. మేము వైద్యం చేస్తామే కానీ దేవుడు అండి స్వస్థత ఇచ్చేదన్నాడు. వాస్తవం అది. కనుక దేవా నీవు తప్ప మాకు ఎవరున్నారు కనుక నీవు మాకు విముఖుడవు కావద్దు. అది దావీదు యొక్క ప్రార్థన, అభ్యర్థన. ఒక చక్రవర్తి మాకు విముఖుడవు కావద్దు అన్నాడంటే హౌ మచ్ హీ ఈజ్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఎంతగా దేవుని మీద అతడు ఆధారపడుతున్నాడు. ఒక క్షణం ఆలోచించండి. నాకు చెవియొగ్గుము, నేను మొరనిడినప్పుడు త్వరపడి నాకు ఉత్తరమేమో. త్వరపడు అని దేవుణ్ణి కోరుతున్నాడు. దేవుడు త్వరపడ్డు, నిర్ణయ కాలాన్ని పనిచేస్తాడు. మనం త్వరపడతాం, మనం త్వరపడుతుంటాం. త్వరపడటం వల్ల చాలా పొరపాట్లు చేస్తాం. కానీ దేవుడు నిర్ణయ కాలాన్ని పనిచేస్తాడు. మనం నిర్ణయ కాలం వచ్చే వరకు ఆగటం మనకు చేత కాదు. మనం తొందరపడుతుంటాం, కానీ దేవుడు తొందరపడడు. యేసుక్రీస్తు ప్రభు తల్లి కానా అనే ఊరిలో యేసుతో వివాహానికి హాజరైనప్పుడు వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చి ఆవిడంది, అయ్యా వారికి ద్రాక్షారసం అయిపోయింది, సహాయం చేయమంది. అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అన్నాడు. కనుక ఆయన త్వరపడాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటాం. మనం అడగటంలో మనం మానవులంగా మన మానవ విధానాన్ని అవలంబిస్తుంటాం. బట్ గాడ్ రెస్పాన్స్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన నిర్ణయ కాలం చొప్పున, ఆయన చిత్తం చొప్పున ఆయన రియాక్ట్ అవుతాడు. పొగ ఎగిరిపోయేటట్లు నా దినాలు తరిగిపోతున్నాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి. ఎటువంటి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పొగ ఎగిరిపోతుంది, మళ్ళా వెనక్కి రాదు. ఇప్పుడు పొగ అంటే చాలామందికి తెలియదేమో ఈ జనరేషన్లో, అట్లా ఉంది పరిస్థితి. ఒక పొయ్యి వెలిగిస్తే పొగ వెళ్ళటం తెలుస్తుంది. ఇవాళ ఇళ్లలో పొయ్యిలు ఎక్కడున్నాయి? అన్ని గ్యాస్ స్టవ్లే, ఎలక్ట్రిక్ స్టవ్లు. ఆ రోజున వాళ్ళు వాడినటువంటి ఆ సిచ్యుయేషన్లో వాళ్ళకున్న వాటితోటి వారు వివరించారు. పొగ ఎగిరిపోతుంది కదా, అలా నా దినాలు తరిగిపోతున్నాయి. పొగ ఎగిరేటప్పుడు దట్టంగా స్టార్ట్ అయిన తర్వాత పలచబడిపోయి అతను డిజపీర్ అయిపోతుంది. అలా నా దినాలు తరిగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. దినములు అన్నాడండి, సంవత్సరాలు కాదు. భక్తులు దినాలను లెక్కించుకున్నారు కనుక దినాలు తరిగిపోతున్నాయి. పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి. కాలిపోతున్నాయి కదా, కాలిపోయాయి ఆల్రెడీ. ఎముకలు కాలిపోవడం, పొయ్యిలోని ఇది కాలిపోయినట్టు ఎముకలు కాలిపోయాయి అంటే అతని యొక్క ఫీలింగ్ చెబుతున్నాడు. ఎముకలు కాలిపోవటం ఎట్ట కాలిపోతాయండి అంటే అటువంటి బాధ అతడు అనుభవిస్తున్నాడు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయింది, భోజనం చేయటమే నేను మర్చిపోయాను. ఎండ దెబ్బకు వాడిన గడ్డి
ఉదయమున ఎంత పచ్చగా ఉన్న సాయంకాలానికి ఎట్లా వాడిపోతుందో అలాగే వికసించిన ఒక హృదయం వాడినట్లుగా అయిపోయింది. ఇవన్నీ కూడా మానవ జీవితాల్లో సాధారణంగా జరిగేటువంటి అనుభవాలే. ఒకప్పుడు శుభవార్తల చేత హృదయం వికసిస్తుంది, కొన్ని సందర్భాల్లో దుర్వార్తల చేత హృదయం వాడిపోతుంది. ఆ సందర్భంలోనే వివేకం ప్రదర్శన అవసరం. భక్తుడు చెబుతున్నాడు, భోజనం చేయటమే నేను మర్చిపోయాను. ఒక సహోదరి ఒక విపత్తులో ఉంది, వారు భోజనం కూడా సహించడం లేదన్నారు. నేను చెప్పానమ్మా, మీ ఆరోగ్యం పాడవుద్ది, ఆహారం తీసుకోండి అంటే ఆహారం సహించడం లేదు. ఆహారం తీసుకోవటం మర్చిపోయింది. శరీరానికి బాధ, మనసుకు బాధ. ఇక్కడ మనసుకు కలిగినటువంటి బాధ శరీరాన్ని కుంగజేసేస్తుంది. ఆహారం తీసుకోలేని స్థితి. నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహానికి అంటుకుపోయాయి. నేను అడవులోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలాలలోని పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. చూడండి, మీరు పక్షులు ఎప్పుడైనా గమనించండి, జట్లు జట్లుగా పోతూ ఉంటాయి పక్షులు, కొంగలు. ఇవి ఈ పగిడి కంటి లేదా ఈ పిచ్చుక ఒంటరిగా అర్ధరాత్రి నిద్ర లేకుండా ఇంటి మీద నిలబడి చూస్తుందట. ఎంత చూస్తే సహాయం దొరుకుతుంది దానికి? దాని పొట్ట ఎంత పిచ్చుకంటే అల్పమైంది కదా, దాని సహాయం కొరకు అది ఎదురు చూస్తుంది. అలా ఉంది నా పరిస్థితి. దినమెల్లా నన్ను నా శత్రువులు నిందిస్తున్నారు, నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. వెర్రి కోపము కలిగిన వారు. వెర్రి కోపం ఎందుకు? కొందరికి అసలు మన పేరు చెప్తేనే తాసుపాములో లేస్తారు. ఇదేమి అనుభవమో మరి నాకు అర్థం కాదు. వెర్రి కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కళ్ళకి మన పేరు చెప్తే. కొందరున్నారు నా లైఫ్లో నేను చూశాను అట్ట. వాళ్ళు ఊగిపోతూ ఉంటారనమాట. మన పేరు చెప్తే చాలు వాళ్ళకి అసహనం. వారు పాడైన జీవితాలు వారిని అట్లా చేస్తాయి. వారు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేని వాళ్ళు అన్నమాట. స్వస్థ బుద్ధి లేని వాళ్ళకు అట్లాగే ఉంటుంది. వెర్రి కోపం చేత నా పేరు చెబితే శపించేస్తాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక పెద్ద ఆయన నా పేరు చెబితే చాలు అసలు ఆ ప్రాజెక్ట్ వైపు కానీ ఆ పని వైపు కానీ ఎవరిని చేయనివ్వడం. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది కొంతకాలం. కానీ నేను నవ్వుకున్న తర్వాత, ఒక మానవుడు ఏపాటి వాడు, ఒక మనిషిని కోపం ఏపాటిది, వెర్రి కోపం ఏపాటిది, ఏం చేస్తుంది మనల్ని? మన ప్రభువు మనకున్నప్పుడు ఇవన్నీ ఏం చేయలేం. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహాన్ని బట్టి బూడిద ఆహారంగా భుజిస్తున్నాను. తన బాధను వర్ణిస్తున్నప్పుడు ఈ పదజాలం వాడుతున్నాడు. బూడిద కన్నీరు భుజించడం ఏంటి? బూడిదని ఎవరైనా కన్నీరు కలుపుకొని భోంచేస్తారా అంటే అక్కడ అర్థం అతని తీవ్రమైన శ్రమానుభవాన్ని గురించి రాస్తున్నాడు. నా దినములు సాగిన నీడన పోలినవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. 11 వచనాల వరకు అతడు మాట్లాడుతున్న విధానం ఒకలా ఉంది. 12వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి హీ ఈజ్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ మెర్సీ. తన వైపు చూచుకున్నంతసేపు నిరాశతో కూడిన మాటలే వచ్చాయి, నిస్పృహతో కూడిన మాటలే వచ్చాయి, వేదనతో కూడిన మాటలే వచ్చాయి. కానీ దేవుని యొక్క నామస్మరణ వైపు వెళ్ళినప్పుడు అతడు నిత్యము నీవు సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును, నీవు లేచి సియోనును కరుణిస్తావు.
ఆయన క్యారెక్టర్ని జ్ఞాపకం చేసుకునేటప్పటికి ధైర్యం వచ్చింది. నువ్వు కరుణిస్తావు, దయ చూపిస్తావు, ఒక కాలం నిర్ణయించావు, అది వచ్చేసింది అన్నాడు. ఏమిటి సైన్? చూడండి, మనం అర్ధరాత్రి పూట పని మీద వెళ్ళామనుకోండి, ఎక్కడికన్నా ఎదురు చూస్తూ ఉంటాం, ఇప్పుడు తెల్లారుతుందా అని. అలాగే కిటికీలో నుంచి తలుపులో నుంచి బయటకు చూస్తూ ఉంటాం, తెల్లారితే బయటికి పోదామని. తెల్లవారుతోందనటానికి సూచన ఏమిటంటే వెలుతురు రావటం ప్రారంభమవుతుంది. కడకడలాడే అగ్ని వేడి రాదు, ఉదయాన్నే కడకడలాడుతున్న వెలుగు కనపడతాం, వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురు వచ్చినప్పుడు ఆ వెలుతురు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి గ్రహిస్తాడు తెల్లవారుతోంది అని. అలాగనే ఒక పగిడి కంటి వలె, ఒక పిచ్చుక వలె, కాలిపోయిన ఎముకల వలె, గడ్డి వలె తనను తాను పోల్చుకున్నటువంటి దావీదు, ఒంటరివాడును, ఎవ్వరు లేరని బాధపడిన దావీదు దేవుని వైపు చూస్తున్నప్పుడు తన జీవితంలో ఆశాజనకమైన పరిస్థితులు ప్రారంభమయ్యాయని తెలుసుకుంటున్నాడు. నిర్ణయ కాలం వచ్చేసింది, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చింది. దేవా, దాని రాళ్ళు నీ ప్రియులు, నీ యొక్క సేవకులకు ప్రియాలు. సియోనును గురించి చెబుతున్నాడు. సియోను యొక్క రాళ్ళు, సియోను యొక్క మట్టి అంటున్నాడు, అంటే దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇవి ప్రియమైనటువంటిది అన్నాడు. అవును, మన శరీరం ప్రియమైంది, దేవునికి ఆలయం. అప్పుడు అన్యజనులు యెహోవా నామానికి, భూజనులందరూ నీ మహిమకు భయపడతారు. ఏలయనగా యెహోవా సియోనును కట్టాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలు పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు కనిపించాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రజలు గ్రహించారు దేవుడు ఈయన అని. దేవుని యొక్క ఆలయం నిర్మించబడినప్పుడు సొలొమోను చేసిన ప్రార్థనప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ అద్భుతమైనటువంటి మందిరాన్ని మేఘం కప్పేసినప్పుడు ప్రజలందరూ తెలుసుకున్నారు దేవుడు దిగి వచ్చాడు అని. అదొక ప్రత్యక్షత, ప్రత్యక్షమైంది, విజిబుల్ థింగ్. దేవుని యొక్క శక్తి ప్రజల మధ్యన ప్రత్యక్షంగా కనబడేటట్లు దేవుడు కార్యం చేస్తాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగేశాడు. చాలామంది అనుకుంటారు దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు మా ప్రార్థన వింటలేదు. దేవుడు తిరిగి ఉన్నాడు. God turned towards the prayers of the poor. పేదల వైపు, దిక్కులేని వారి వైపు. చూడండి, కొందరు విధవరాండ్రు తమ బిడ్డల పోషణలో బాధలు పడుతుంటారు, ఏడుస్తుంటారు, కన్నీరు గారుస్తుంటారు. కానీ వారికి అనుకోని సహాయం దొరికినప్పుడు వారు ఆశ్చర్యపడతారు. నాకు తెలిసి చాలామంది ఇలా వారి శ్రమాకాలంలో, వారి ఇబ్బందుల్లో వారు అనుకోని సహాయాన్ని అందుకున్నప్పుడు వారు కన్నీరు కార్చారు. నాకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతో వేదనలో ఒక రక్షించబడిన వ్యక్తి వేదనలో ఉన్నాడు అని అంటే దేవుని యొక్క అనుకొనని సహాయం, మనం అనుకొనని సహాయం మనకు దొరుకుతుంది. ఇట్ ఈజ్ ఎ సైన్ టుడే. ఇవాళ మనకు అది ఒక గుర్తుగా దొరుకుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సజీవుడండి, తన బిడ్డలను తాను విడువడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులను కనికరించిన వాడు. ఒక రక్షించబడిన వ్యక్తిని దేవుడు తన కుటుంబాన్ని, అతని కుటుంబాన్ని ఎన్నడూ విడిచేవాడు కాడు. సియోనులో యెహోవాను సేవించుటకై జనములను, రాజ్యములు కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనత యెరూషలేములో ఆయన స్తోత్రం ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. ఇటువంటి ఘనమైన వాక్యం అండి. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినటానికి, చావునకు విధించబడిన వారిని విడిపించటానికి, మరణశయ్య మీద ఉన్న సహోదరుడు
మరణం నుండి విమోచించబడటానికి. దేవుడట ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచాడట. దేవానికి స్తోత్రం. దేవుడు వంగి చూచాడు. ఒక మరణశయ్య మీద కొట్టుకులాడుతున్న ఒక సహోదరుణ్ణి, కన్నీరు కారుస్తున్న అతని కుటుంబ సభ్యుల్ని దేవుడు ఎక్కడ చూస్తున్నాడట? ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడట. చూసి ఆయన రాసేటువంటి ఆ విధానం ఉందే, ఆకాశము నుండి భూమిని దృష్టించాడట. వచ్చే తరం తెలుసుకునేటట్లు ఇది రాయబడాలంట. సో గాడ్ విల్ గివ్ యూ ద ఆన్సర్. దేవుడు జవాబిస్తాడు. దేవుడు మరణశయ్య మీద ఉన్న వాడిని లేవనెత్తుతాడు. అది తరాలకు తెలియబడాలి. ఇట్స్ ద టెస్ట్ మనీ సేక్. చావునకు విధించబడిన వాడిని తిరిగి జీవింపజేసి తన కొరకు నిలబెట్టుకున్నాడు అనేది తర్వాత తరాల వారికి తెలియబడేటట్టుగా రాయబడుతుంది అన్నాడు. సృష్టించబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలముగ్రంగా చేశాను, నా దినములు కొద్దిపరిచాను. 22వ వచనం దగ్గర నేను వాక్య నిలుపుదల చేస్తున్నాను. సృజింప చేయబడబోవు జనము యెహోవాను స్తుతించును. దేవుని ఎప్పుడు స్తుతిస్తాం? ఘనమైన కార్యాల చరిత్ర ఉంటేనే కదా, లేకపోతే అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవుని కార్యాలు లేకపోతే దేవుణ్ణి ఎవడు స్తుతిస్తాడు? ఎవడు స్తుతించడు? దేవుడు అయితే మేము స్తుతించాలా? మాకేంటి అనే అనుభవం కావాలంటారు మానవులు. మాకేమిటి, మాకేమిచ్చావు, మమ్మల్ని ఏం చూసావు అని అడుగుతారు కదా పిల్లలు తల్లిదండ్రుల్ని. తల్లిదండ్రులు అది సరిపోయిందా? మీరు చదివించారా, పెంచారా, పోషించారా, ఆదుకున్నారా, కాపాడారా, సంరక్షించారా, ఏమిటి మీరు చేసిందని అడుగుతారు. నువ్వు దేవుడు అయితే ఏంటి మాకు? నువ్వు మమ్మల్ని ఆదుకున్నావా, మమ్మల్ని పోషించావు అంటే ఈ అనుభవాలు వారి జీవితంలో దేవుని నుండి అనుభవించామని తెలుసుకున్నప్పుడే స్తుతి అనుభవంలోనికి పడతారు మనుషులు. కాబట్టి రాబోయే తరాలు కూడా స్తుతించేటట్లుగా, పుట్టబోయేవారు స్తుతించేటట్లుగా దేవుడు చేసే కార్యం ఏమిటంటే చావునకు విధించబడిన వారిని ఆయన ఉద్ధరించడం. ఈ రాత్రి నేను వాక్యాన్ని మనం చేస్తున్నాను. నేను చూచానటువంటి అనుభవాలు. మరణశయ్య మీద ఉన్నవాడు ప్రభువు తొంగి చూచి లేపినప్పుడు కొంతకాలం బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము నెరవేరును గాక అని ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు లేరు, ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ వాక్యం అనంతరం నిబంధన ఛానల్లో 9:30 గంటలకు ప్రతి రాత్రి కూడాను యేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు ప్రసారం అవుతున్నాయి. ఉదయం 6 గంటలకు 6 నుండి 6:30కు యేసే పరిష్కారం వచ్చిన ధ్యానం నిబంధన ఛానల్లోనే ప్రసారం అవుతుంది. వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, విశ్వసించుట నాకు నేర్పుమని ప్రార్థిస్తున్నాను. వాక్యము వెల్లడైంది, వెలుగు కలిగింది, కనులు తెరవమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ప్రతి ప్రార్థనకు జవాబిస్తావు. ఆకాశము నుండి భూమి మీద దృష్టించి తొంగి చూచి జవాబిస్తున్నావు. చావుగోతు నుండి, చావు పడక నుండి మనుషులను లేవనెత్తువాడు నీవే. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నావు. మా ప్రేక్షకులను దీవించండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. రక్షణ దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.